హలో! నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? వర్షం పడుతుందండి మాకు. అదేంటి అక్టోబర్‌లో వర్షాలు అంటే మా కడపలో అంతే. ఆల్మోస్ట్ 4, 5 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడడంతో చుట్టుపక్కల చాలా గ్రీనరీ ఉంది. అండ్ మా అమ్మకి కొన్ని చెట్లు తీసుకురమ్మంటే నర్సరీలో ఆగాను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగున్నాయండి చెట్లు. ఏ చెట్టు చూసినా ఇది తీసుకెళ్ళిపోదాం, అది తీసుకెళ్ళిపోదాం అనేసి చాలా అనిపించింది. అక్కడ ఉన్న తోటమాలినైతే నేను చాలా క్వెషన్స్ అడిగి చాలా విసిగిచ్చేసాను. అండ్ నాకు బాగా నచ్చిందంటే ఈ రోజ్ ఫ్లవర్స్. ఐ డోంట్ నో అమ్మాయికి రోజ్ ఫ్లవర్స్‌కి ఎందుకు ఇలాంటి స్వీట్ కనెక్షన్ ఉందో నాకు తెలీదు. ఉన్న రోజ్ చెట్లన్నీ తీసుకెళ్ళిపోవాలనిపించింది. బట్ దే వర్ రియల్లీ కాస్ట్లీ. నేను ఎప్పుడు చెట్లు తెచ్చినా కూడా అవి ఒక 3-4 మంత్స్ అలా ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా డ్రై అవుట్ అయిపోయి చనిపోతూ ఉంటాయి. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా అలా చెట్లను పెంచుకుంటూ మేము రూమ్‌మేట్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అది నాకు గుర్తొచ్చింది నర్సరీకెళ్ళినప్పుడు. బికాజ్ లాస్ట్ టైమ్ నేను నర్సరీకెళ్ళింది నా రూమ్‌మేట్స్‌తోనే. వి బ్రాట్ ఎ లాట్ వెరైటీ ఆఫ్ చెట్లు. బట్ అన్నీ చనిపోయాయి ఆ తర్వాత. ఐ డోంట్ నో బట్ వై. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత క్యూట్‌గా ఆ వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయో. ఆ నర్సరీలో ఆ హాఫ్ అన్ అవర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టూ చెట్లు, పూలు ఎంత అందంగా అనిపించిందో. వీటిని ఎలా మెయింటైన్ చేయాలని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నాను. ఈ దునియా పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి తీసుకెళ్లాలని చాలా ఉండింది. కానీ ఇవి సీజనల్ అంట. సో మళ్ళీ ఎందుకు అనేసి వదిలేసాను. ఫైనల్‌గా మా అమ్మకి కావాల్సిన చెట్లని సెలెక్ట్ చేసుకొని, బార్గెయిన్ చేసి బైక్‌లో ఇలా సెట్ చేసుకొని ఇంటికెళ్ళాను. ఇవి నేను ఫైనల్‌గా ఎలా మెయింటైన్ చేస్తానో, అవి ఎలా పెరుగుతాయో నెక్స్ట్ వీడియోలో చూడండి.